ఓం సూర్యాయాదిత్యాయ నమో నమః. ఈ వీడియోలో రథసప్తమి విశిష్టత గురించి తెలుసుకుందాం. హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. దక్షిణ భారతములో ఈ రోజున మకర సంక్రాంతి పండుగను కూడా జరుపుకుంటారు. ఇతర మాసముల్లోని సప్తమి తిథుల కన్నా మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనదని చెప్తుంటారు. సూర్యుని గమనం 7 గుర్రములు పూంచిన బంగారు రథం మీద సాగుతుందని వేదము హిరణ్యయేన సవితారథేన అని తెలుపుతుంది. సూర్యగమనం ప్రకారం ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనం. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకర రాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభ సూచకంగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. భా అంటే సూర్యకాంతి, రతి అంటే సూర్యుడు. కావున సూర్యుని ఆరాధించు వారందరూ భారతీయులే. భారతి అంటే వేదమాత. వేదమాతను ఆరాధించు వారందరూ భారతీయులే. సూర్యగ్రహణ తుల్యా సా శుక్లా మాఘస్య సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. మాఘే మాసి సితే పక్షే సప్తమి కోటిపుణ్యదా కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్య మాయురారోగ్య సంపదః. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమానం. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్య ప్రదాన, తర్పణ దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలములను, ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమి నాడు షష్ఠీ తిథి కూడా ఉన్నచో షష్ఠీ సప్తమి తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యునికి అత్యంత ప్రీతికరము. ఆ సమయమున 7 జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో 7 జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గ మహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రము అని పేరు. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగులు ప్రీతి. 7 జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే కాక 7 జన్మలలో చేసిన పాపములను, 7 రకములైన వ్యాధులను నశింపచేస్తాయి. ఈ జన్మలోనూ జన్మాంతరములోనూ 2, మానసిక, వాచిక, శారీరకములు 3, తెలియచేసినవి, తెలియక చేసినవి 2 కలిపి మొత్తం 7 పాపములు, 7 రోగాలకు కారణములు. రథసప్తమి నాడు బంగారముతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ రథమును చేయించి కుంకుమాదులు, దీపములతో అలంకరించి అందు ఎర్రని రంగు గల సూర్యుని ప్రతిమ నుంచి పూజించి గురువునకు ఆ రథమును దానమియ్యవలెను. ఆ రోజు ఉపవాసముండి సూర్య సంబంధముకు రథోత్సవాది కార్యక్రమములను చూచుచు కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమి వ్రతముచే సూర్య భగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణ ప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలిచి ఉండుట నిజంగా మన భారతీయతకు చిహ్నమని చెప్పుకోవచ్చు. భవిష్యోత్తర పురాణములో రథసప్తమి వ్రత విధానాలు, విశేషమైన వర్ణనలు ఇవ్వబడ్డాయి. ఈ వ్రతఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజునకు శ్రీకృష్ణుడిలా తెలియచేస్తున్నాడు. పూర్వము కాంభోజ దేశమున యశోధర్ముడను రాజు ఉండెను. అతనికి ముదిమి ముప్పున ఒక కుమారుడు కలిగెను. ఆ కుమారునకు ఎప్పుడునూ రోగములు వచ్చడివి. తన కుమారునికి వ్యాధులకు కారణమేమని రాజు బ్రాహ్మణులను అడిగెను. నీ కుమారుడు పూర్వజన్మమున పరమలోభి అయిన వైశ్యుడు. రథసప్తమి మహాత్యము వలన నీ కడుపున పుట్టెను. లోభి అగుట వలన వ్యాధిగ్రస్తుడయ్యను అని తెలిపిరి. దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు? ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగెనో అదే రథసప్తమి వ్రతమును ఆచరించిన పాపము నశించి చక్రవర్తిత్వము పొందును. ఆ వ్రతం ఆచరించిన రాజునకు తగిన ఫలితము కలిగెను. రథసప్తమి వ్రత కథ యుధిష్ఠిరుడు కృష్ణుణ్ణి అడిగెను. ఓ కృష్ణ, రథసప్తమి నాడు చేయవలసిన విధి విధానమును అనుసరించి భూలోకమున మనుష్యుడు చక్రవర్తి కాగలడని నీవు చెప్పి ఉంటివి. అట్లు ఎవరికైనను ప్రాప్తించినదా అనగా కృష్ణుడు ఇట్లు జవాబిచ్చెను.
కాంభోజ దేశమున యశోవర్తియగు చక్రవర్తి ఉండెను. ఆయన వృద్ధాప్యమున ఆయన కుమారులందరూ సర్వరోగముల చేత బాధపడుచున్నవారైరి. అట్టి కర్మ పరిపాకము ఎందువలన కలిగెనో తెలుపవలసినదని ఒకానొక బ్రాహ్మణ శ్రేష్ఠుణ్ణి అడిగాను. అట్లు అడిగిన రాజుతో, ఓ రాజా, వీరి పూర్వజన్మలో వైశ్య కులమున జన్మించ మిగిలి లోభులై ఉండిరి. అందుచేత వీరిట్టి రోగములకు గురి కావలసిన వారైరి. వారి రోగ నివారణకు రథసప్తమి రోజున జరుగు కార్యక్రమమును చూడవలెను. ఆ విధముగా ఆ వ్రతము చూచినంత మాత్రమున దాని మహత్యము చే వారి పాపములు పోవును. కాబట్టి వ్యాధితో బాధపడి వారిని కొనివచ్చి ఆ వ్రత వైభవము వారికి చూపవలెను అని బ్రాహ్మణుడు చెప్పగా, రాజు, అయ్యా, ఆ వ్రతం ఎట్లు చేయవలెనో దాని విధి విధానమును తెలుపుడని ప్రార్థించెను. అందులకు ఆ బ్రాహ్మణుడు, ఓ రాజా, ఏ వ్రతము చూచినంత మాత్రమున జడత్వము నశించిపోవునో ఆ రథసప్తమి అని పేరుగల వ్రతము సర్వులు ఆచరించదగినది. ఆ వ్రత ప్రభావమున సకల పాపములు హరించి చక్రవర్తిత్వము కలుగును. ఆ వ్రత విధానమును తెలుపుచున్నాను, శ్రద్ధగా వినుము. మాఘమాసమందలి శుక్లపక్షమున వచ్చు షష్ఠీ తిథి దినమున గృహస్థు ఈ వ్రతము ఆచరింతునని తలంపవలెను. పవిత్ర జలము గల నదులలో కాని, చెరువునందు కాని, నూతియందు కాని తెల్లని నువ్వులతో విధి విధానముగా స్నానమాచరించవలను. ఇలవేలుపులకు, కులదేవతలకు, ఇష్టదేవతలకు మ్రొక్కి పూజించి అటుపిమ్మట సూర్య దేవాలయమునకు పోయి ఆయనకు నమస్కరించి పుష్పములు, ధూపములు, దీపమును అక్షితలతో శుభప్రాప్తి కొరకు పూజించవలను. పిదప స్వగృహమునకు వచ్చి పంచయజ్ఞము గావించి అతిథులతో, సేవకులతో, బాలకులతో భక్ష్య భోజ్యములు ఆరగించవలెను. ఆ దినమున తైలము శరీరమునకు పూసుకొని స్నానము చేయరాదు. ఆ రాత్రి వేదపారగులకు విప్రులను పిలిపించి సూర్య భగవానుని విగ్రహానికి నియమము ప్రకారము పూజించి సప్తమి తిథి రోజున నిరాహారుడై భోగములను విసర్జించవలెను. భోజనాలకు పూర్వము, ఓ జగన్నాథుడా, నేను చేయబోవు ఈ రథసప్తమి వ్రతమును నిర్విఘ్నముగా పరిసమాప్తి చేయవలసిందిగా వేడుచున్నాను అని ఉచ్చరించుచు తన చేతిలో గల జలమును నీటిలో విడవవలెను. అట్లు నీటిని విడిచిపెట్టి బ్రాహ్మణులు తాను గృహమున నేలపైన రాతి శయనించి జితేంద్రియుడై ఉండి ఉదయమున లేచి నిత్య కృత్యములు ఆచరించి శుచి అయి ఉండవలెను. ఒక దివ్యమైన సూర్యార్ధాన్ని దివ్య మాలికలతోనూ, చిరుగంటలతోనూ, సర్వోపచారాలతోనూ తయారు చేసి సర్వాంగములను రత్నాలు, మణులతో అలంకరించవలెను. బంగారుతో కానీ, వెండితో కానీ గుర్రాలను, రథసారథిని, రథమును తయారు చేసి మధ్యాహ్న వేళ స్నానాధికములచు నిర్వర్తించుకొనవలెను. వదరబోతులను, పాషండులను, దుష్టులను విడిచిపెట్టి ప్రాజ్ఞులు సౌరసూక్త పారాయణ చేయుచుండగా నిజగృహము చేరవలెను. పిమ్మట తన నిత్యకృత్యములను పూర్తి చేసుకుని స్వస్తి బ్రాహ్మణ వాచకములతో వస్త్రమంటప మధ్య భాగమున రథమును స్థాపించవలెను. కుంకుమతోనూ, సుగంధ ద్రవ్యములతోనూ, పుష్పములతోనూ పూజించి రథమును పుష్పములతోనూ, దీపములతోనూ అలంకరించవలెను. అగరధూపములు ఉంచవలెను. రథమధ్యముననున్న సూర్యుని సర్వసంపూర్ణముగా అర్చన చేయవలెను. ధనలోభము చేయరాదు. లోభి అయి ధనమును ఖర్చు చేయుటకు మనస్సు అంగీకరించనిచో వ్రతము వైఫల్యమును, దాని వలన మనస్సు నికలత్వమును పొందును. పిమ్మట రథాన్ని, రథసారథిని, అందుగల సూర్యభగవానుని పుష్ప, ధూప, గంధ వస్త్రాలు, అలంకారాలు, భూషణాలు, నానావిధ పంచభక్ష్యాదులు గల నైవేద్యాదులతో పూజించి ఈ క్రింది విధముగా దివాకరుని స్తోత్రము చేయవలెను. ఓ భాస్కర, దివాకర, ఆదిత్య, మార్తాండ, గ్రహాధిప, అపారనిధే, జగద్రక్షక, భూతభవన, భూతేశ, భాస్కర, ఆర్తత్రాణ పరాయణ, హర, అచింత్య, విశ్వసంచార, హే విష్ణు, ఆదిభూతేశ, ఆది మధ్యాంత భాస్కర, ఓ జగత్ప్రతే, భక్తి లేకున్నను, క్రియాశూన్యమైనను నేను చేసిన అర్చనకు నీ సంపూర్ణ కటాక్షమును చూపుము అని పై విధముగా మనస్సులో తాను వేడిన కోరికను సఫలీకృతం చేయవలెనని భాస్కరుని ప్రార్థించవలెను. ధనహీనుడైనను విధి ప్రకారం అన్ని కార్యములు చేయవలెను. రథము, సారథి, గుర్రములు, వివిధ రకాల రంగులతో లిఖించిన బొమ్మలు, ఏదైనా జిల్లేడు ప్రతిమలతో సూర్య భగవానుని శక్తి కొలది పూర్వము చెప్పినట్లు విధి విధానముగా పూజించవలెను.
ఆ రాత్రి జాగరణ చేసి పురాణ శ్రావణ మంగళ గీతాలతో మంగళవాయిద్యాలతో పుణ్యకథలను వినవలను. పిమ్మట రథయాత్రకు బయలుదేరి సూర్యుణ్ణి మనస్సున ధ్యానము చేయుచు అర్ధనిమీలిత నేత్రుడై చూడవలెను. ప్రాతకాలమున లేచి విమలుడై స్నానకృత్యము నిర్వర్తించుకుని బ్రాహ్మణులకు తృప్తిగా భోజనము పెట్టి వివిధ రత్న భూషణములతో ధాన్యాదులతో వస్త్రాలతో తృప్తిపరచవలెను. అట్లు చేసిన అశ్వమేధయాగము చేసిన ఫలము లభించును అని బ్రహ్మవిధులు చెప్పిరి. పిమ్మట యథాశక్తి దానమునీయవలెను. ఈ రథమును తమ పురోహితులైన గురుదేవులకు రక్తవస్త్ర యుగళంతో సమర్పించవలెను. ఆ విధంగా చేసినచో ఎందుకు జగత్పతి కాకుండును. కాన సర్వయత్నముల చేత రథసప్తమి వ్రతము ఆచరించవలెను. దానివలన భాస్కర అనుగ్రహము కలిగి మహాతేజులు బలపరాక్రమవంతులు అయి విపుల భోగములు అనుభవించి రాజ్యమును నిష్కంటకముగా చేసుకుందురు. ఈ రథసప్తమి వ్రతమును చేసినచో పుత్రపౌత్రావధులను బడసి చివరగా సూర్యలోకము చేరును. అక్కడ ఒక కల్పకాలము చక్రవర్తి పదవిని అనుభవించును. కృష్ణుడు ఈ విధంగా చెప్పుచున్నాడు. ఈ విధంగా ద్విజోత్తముడు సర్వ విషయములను చెప్పి తన దారిని తాను పోయెను. రాజు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠుడు ఉపదేశించిన రీతిగా ఆచరించి సమస్త సౌఖ్యములను అనుభవించెను. ఈ విధముగా రాజపుత్రులు చక్రవర్తిత్వమును పొందిరి. ఈ కథను భక్తితో ఎవరు విందురో వారికి భానుడు సంతసించి మంచి ధనధాన్య సంపదనిచ్చును. ఈ విధముగా బంగారుతో చేయబడిన సారథి గుర్రాలతో కూడుకునిన శ్రేష్ఠ రథమును మాఘమాస సప్తమి రోజున ఎవరు దానము చేయుదురో వారు చక్రవర్తిత్వమును పొందగలరు. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం సూర్యభగవానుడి చరిత్రను గురించి కనుక చూసినట్లయితే కశ్యప మహర్షి అదితి అను దంపతులకు జన్మించినవాడు సూర్యభగవానుడు. ఆయనే ఆదిత్యుడు. ఎందుకంటే అదితి పుత్రుడు కాబట్టి ఆదిత్యుడు అయినాడు. దేవదూత అయిన అదితిని ఆమె కోరిక మేరకు సూర్యుడు ఆమె గర్భమున జన్మించాడు. సూర్యుడికి సంధ్యాదేవి, ఛాయాదేవి, పద్మిని అను ముగ్గురు భార్యలు కలరు. మొదటి భార్య అయిన సంధ్యాదేవి గర్భమున ముగ్గురు బిడ్డలు జన్మించిరి. వారు మనువు, యముడు, యమున అను పేర్లతో పిలువబడ్డారు. సూర్యుని కుమారుడైన మానవునిచే పరిపాలించడం వలన మనము మానవులం అయ్యామని అంటారు. హిందువులు సూర్యుణ్ణి ప్రపంచానికి ఆత్మగా భావిస్తారు. సంధ్యావందనం చేసే సమయంలో కలశములోని నీటిని సూర్యుడికి సమర్పించేటప్పుడు వక్రీభవనం వలన సూర్యుడి నుంచి వచ్చే కాంతి రంగులను ఉత్పత్తి చేస్తుంది. ఈ రంగులు కంటికి చాలా ఉపయోగపడతాయి. శరీరాన్ని జీవచేతనత్వం చేస్తాయి. మానవులను ఆహ్లాదపరంగా ఉంచుతాయని నమ్మకం. సూర్యకిరణాలు శరీరములోని 7 చక్రాలకు జీవచేతనాన్ని ఇస్తాయని హిందువులు నమ్ముతారు. చిన్న పెద్ద వయస్సు భేదాన్ని మరచి ప్రతి ఒక్కరూ ఇష్టపడే ప్రాంతమే సముద్ర తీరం. సముద్ర తీర ప్రాంతాలలో ఇసుకలో గవ్వలను ఏరుకోవడం, దగ్గర నుంచి అలలలో పోటీ పడుతూ తుళ్ళింతలు ఆడటం వరకు ప్రతి ఒక్కటి మనకు ప్రత్యేకమే. అటువంటి సముద్ర తీరాలలో సూర్యాస్తమయాలు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కేవలం సముద్ర తీరాలే కాకుండా సరస్సులు, నదీ తీర ప్రాంతాలు, పర్వత శిఖరము కూడా సూర్యాస్తమయ సమయంలో సప్తవర్ణాల శోభితంగా వెలుగొందుతాయి. అలా అందమైన సూర్యాస్తమయ సమయంకి ఇంట్లో దీపారాధన చేయడం మంచిది అని అంటూ ఉంటారు. ఇది మన భారతీయ సంప్రదాయ ప్రత్యేకత. సూర్యకిరణాలు సూర్యుడు ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు కూడా మనకి ఎర్రగా కనిపిస్తూ ఉంటాడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేదశాస్త్రాలను అభ్యసించాడు. సూర్యుడే గురువు అని, సూర్యకాంతే జ్ఞానమని చెబుతున్నారు మన ఋషులు, యోగులు కూడా. సూర్యునికి సంబంధించిన జన్మతిథే రథసప్తమి. జాతి మత భేదాలు లేకుండా పశుపక్ష్యాదులందరికీ సూర్యభగవానుడు ఒకే విధముగా కాంతిని ప్రసరింపచేస్తాడు. దక్షిణాయనం ముగించుకొని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా 2 పర్వదినాలను మనము జరుపుకుంటున్నాం. అందులో ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. పేదవాడు, ధనికుడు అనే తేడా లేకుండా అందరికీ ఒకే విధమైన వెలుగుని నింపుతాడు సూర్యభగవానుడు. కనుక రథసప్తమిని మనము పండుగగా జరుపుకుంటాము. అరణ్యవాసము సమయంలో ధర్మరాజు సూర్యభగవాన్ని ప్రార్థించగా ప్రసన్నమైన సూర్యుడు ఒక అక్షయ పాత్రను కూడా ప్రసాదించాడట.
సత్రాజిత్తు అను రాజు సూర్య భగవానుణ్ణి ప్రార్థించి శమంతక మణిని కూడా పొందాడట. అది రోజు బంగారాన్ని ప్రసాదిస్తుంది అని సూర్య భగవానుడు ఆయనకి అనుగ్రహించాడు. జీవుడు పుట్టుక పోషణకు అవసరమైనవన్నీ సూర్యుని నుంచే లభిస్తున్నాయి. శరీరంలో 24 తత్వాలు ఉంటాయని, సూర్యకాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం లభిస్తుందని మన ఋషులు యోగులు ఇప్పటికీ చెబుతూ ఉంటారు. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే భానుడిని కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షం సప్తమి తిథి నాడి పర్వదినం వస్తుంది. దీన్నే రథసప్తమి అని కూడా అంటున్నారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని అంటారు. గాయత్రి, త్రిష్ణుపు, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై భానుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు. రథానికి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది. మనకి కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోని ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలకు అధిదేవతలు. వీటి కారణంగానే 12 రాశులు మనకు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసములో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసములో అర్కనామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచి ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృదేవతల తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. అందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షల్ని తెలియజేస్తూ మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే శ్రీమాధవి క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తూ, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. స్వస్తి.